ఇప్పుడు శనగపిండిలో వాటర్ వేసుకున్నాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఆలుగడ్డ అయితే ఫ్రై అయింది. కొద్దిగా కారం వేసుకోవాలి, దీంట్లో ఎక్కువ వేసుకో. కొద్దిగా సాల్ట్, కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి, జల్లించుకోవాలి, లేకుంటే ఉండలు కట్టాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, అందులోనే కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా. టేస్ట్ చూసుకోండి ఒకసారి, ఉప్పు వేయాలా తగ్గాలా, పడుతుందా పట్టదా తెలుస్తుంది. నాకైతే కొంచెం ఉప్పు పడుతుందండి, కొద్దిగా వేసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూడండి, మన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కొంచెంగా చిన్న ముక్క అంతా బెల్లం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంత సైజు చిన్న ముక్క బెల్లం వేస్తున్నా. ఒక 1 మినిట్ అంతా ఉడికిద్దాం, అది కరిగిపోతుంది.